జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఎక్కడా లేదని, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. 2 రోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందని వదంతులు ఎవరూ కూడా నమ్మొద్దని, అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ మరియు పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డీజిల్, పెట్రోల్ కొరత ఉందనే ఆందోళనలో వినియోగదారుల కొనుగోళ్లు భారీగా పెరిగినందువలన అనేక పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కనిపిస్తోందన్నారు. జిల్లాలో రోజువారీ అమ్మకాలు పెట్రోల్ 2,57,000 లీటర్లు, డీజిల్ 3,83,000 లీటర్లు అన్నారు. అయితే 25వ తేదీన ఒక్కరోజే పెట్రోలు 4,66,000 లీటర్లు, డీజిల్ 6,11,000 లీటర్లు వినియోగదారులకు అమ్మకం చేయటం జరిగిందన్నారు. వినియోగదారులు డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతోనే పానిక్ కొనుగోళ్లు చేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో 211 పెట్రోల్ బంకుల్లో నిల్వలు అవసరం మేరకు ఉన్నాయన్నారు. ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్దకు భారీగా వస్తూ ఉండటంతో సమస్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు. స్టాక్ ఉండి లేదు అని నో స్టాక్ బోర్డులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా దీనిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిన్నటి రోజు స్టాక్ అయిపోయిన బంకులకు నేటి సాయంత్రం లోపు స్టాక్ వస్తుందన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందకుండా అవసరం మేరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో లాస్ట్ ఒక 2 రోజుల్లో కొన్ని ప్రెస్ రిపోర్ట్లు అదే విధంగా న్యూస్ లో కూడా వస్తున్నాయి. చాలా మంది పెట్రోల్ రీటైల్ అవుట్లెట్స్ లో వెయిట్ చేస్తున్నట్టు. అంటే లాస్ట్ 2 days నుంచి మనం రెవెన్యూ సిబ్బందులు అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. జిల్లాలో ఇప్పుడు అంటే ఫస్ట్ మొదటిగా చెప్పాల్సిన ఏంటంటే మన దగ్గర స్కార్సిటీ అయితే ఎటువంటి లేదు. ఎందుకు చెప్తున్నామంటే మన దగ్గర డైలీ యావరేజ్ సేల్స్, ఒక జిల్లా యావరేజ్ సేల్స్ మనం తీసుకుంటే మోటార్ స్పిరిట్ 257 కిలోలీటర్స్ యావరేజ్గా ఒక రోజు యావరేజ్గా జరుగుతూ ఉంటుంది ముందు. అదేవిధంగా హెచ్ఎస్డి డీజిల్ అయితే మాత్రం 383 దాకా జరుగుంటేది. ఇప్పుడు లాస్ట్ 2 రోజు డేటా తీసుకుంటే ఓఎంసీ దగ్గర నుంచి డేటా తీసుకున్నది అయితే 25/4/2026 అంటే సాటర్డే రోజుకి 466 కిలోలీటర్ ఎంఎస్ ఇవ్వడం జరిగింది, అంటే పెట్రోల్ ఇవ్వడం జరిగింది. దానికి కంపేర్ చేస్తే 257 నుంచి 466 సుమారుగా 150% ఎక్కువ మనం సేల్స్ చేసాం. ఇదన్నీ ఆన్లైన్ డేటానే. ఈ డేటా కంప్లీట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళ ఆన్లైన్లో ఈచ్ డిపో నుంచి ఆటోమేటిక్గా వచ్చిన డేటా చూసుకొని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హెచ్ఎస్డి 383 యావరేజ్ సేల్స్ ఉంటే మనం సాటర్డే 611 దాకా సేల్స్ చేయడం జరిగింది ఆ ఒక్క రోజు. అదేవిధంగా నిన్న డేటా తీసుకుంటే 257 యావరేజ్కి పెట్రోలు 539, ఆల్మోస్ట్ డబుల్ సేల్ చేయడం జరిగింది. అదే కాకుండా హెచ్ఎస్డి తీసుకుంటే 383 యావరేజ్ సేల్స్ ఉంటే 490 నిన్న సేల్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా కూడా ఉన్న జనాలకి, ఎవరైతే బైక్లు కార్లు ఓనర్స్ అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయాందోళనంతో ఎటువంటి అంటే ఇది పెట్రోల్ కానీ డీజిల్ ఉండదు అనే భయాందోళనతో దయచేసి వెళ్ళి ప్రతి ఒక్క కారు బైకు ఫిల్ చేసుకొని వెళ్ళదండి. ప్రతి రోజుకి మీకు ఎంతైతే కావాల్సిన క్వాంటిటీ ఉందో అది మన జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ పెంచుకోవాలంటే పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు నిన్న మొన్న చూస్తే అంటే ఎవరికైనా తెలుసు మనం ఒక 100% చేసినప్పుడు ఒక 10, 15, 20% తక్కువ పెరిగితే వెంటనే మేనేజ్ చేయగలుగుతాము. కానీ ఒక 50%, 60% ఒకేసారి పెరిగినప్పుడు ఎంతో కొంత చోట్ల ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు ఈ రోజు డేటా చూసుకుంటే 204 మన రీటైల్ అవుట్లెట్లో ఒక 16 చోట్ల ఈ రోజుకి కొద్దిగా డీజిల్ పెట్రోల్ లేవు. కానీ అది వాళ్ళు ఇంటెంట్ పెట్టి ఉన్నారు. ఒక 8 గంటలలో 10 గంటలలో ఆ బండి మనకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా డీజిల్ ఉంటాయి. సో ఎక్కడ కూడా జిల్లాలో మోర్ దాన్ 24 అవర్స్లో డీజిల్ లేని ఎటువంటి రీటైల్ అవుట్లెట్ కూడా ఉండదు. సో దయచేసి అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, 3 రోజుల్లో లేట్ వస్తాయి, అలాంటి భయాందోళన దయచేసి ఉండదండి. ఒకవేళ ఉండకపోవచ్చు అంటే మనకు అంటే ఎక్కువ మంది తీసుకున్నా కాబట్టి మేబీ ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది కూడా ఎందుకంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన కాబట్టి అంత అంటే మనం మామూలుగా ఒక 100% ఇచ్చినప్పుడు దానికి 150% చేసినప్పుడు వెంటనే మన ట్యాంకర్ నంబర్స్ అదేవిధంగా రీటైల్ అవుట్లెట్ నెంబర్ మనం పెంచలేదు. సో అది కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తున్నాయి. కానీ నిజంగా అంటే మీరు డేటా చూసుకున్నట్లయితే ఈ డేటా కూడా మీకు షేర్ చేస్తాను. ఈచ్ పంపు వారీగా ఉన్న సేల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెరిఫై చేయొచ్చు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం జనాల దగ్గర తీసుకెళ్ళండి. పానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పానిక్ చేసుకొని నా ఇంట్లో ఒక 10 లీటర్లు పెట్టుకుంటా అంటే అట్లా 30 లక్షల మంది అనుకుంటే ఇంకా ఎవడు ఏం సప్లై చేయలేరు. సో దయచేసి పానిక్ బయింగ్ చేయవద్దండి. మీకు కావాల్సిన క్వాంటిటీ మీకు నిజంగా రోజుకి మీరు మామూలుగా వారానికి ఒకసారి ఫిల్ చేస్తుందంటే ఆ వారానికి ఒకసారి ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే కాకుండా లేదు 2-3 రోజులు
ఒకవేళ మీరు కావాలంటే ఒక 10% 20% కానీ ఎక్కువ ఫిల్ చేయండి. కానీ మొత్తం మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి బండిలో ఫుల్ ట్యాంక్ చేసేసుకొని వెళ్తామంటే సో దయచేసి అది అర్థం చేసుకోండి. పానిక్ బయింగ్ చేయవద్దండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాము. ఈ మీటింగ్ అయినాక నా దగ్గర అబ్స్ట్రాక్ట్ నంబర్స్ ఉన్నాయి. డిఎస్ఓ గారికి ఏం కోరినది ఏంటంటే డిఎస్ఓ డిపిఆర్ఓ ద్వారా మీకు ఈచ్ పంప్ సేల్స్ కూడా కావాలంటే మీకు అంటే ఈ నెంబర్ మీరు ఒకవేళ నమ్మట్లేదు, మీరు చుట్టుపక్కల చాలా చోట్ల క్యూస్ చూస్తున్నారు కాబట్టి నమ్మట్లేదంటే పంపు వారిగా ఉన్న సేల్స్ ఫిగర్స్ కూడా మీకు తెలియజేస్తాను. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. పానిక్ బయింగ్ లేకుండా మన నార్మల్ సిచ్యువేషన్లో మీరు తీసుకున్నదిలో అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే కాకుండా రెండో విషయము, మన లాస్ట్ ఒక నెలలో మనం చూసుకుంటే కొద్దిగా బల్క్ సేల్స్ అంటే ఇంతకుముందు బల్క్ కన్స్యూమర్స్ ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదంటే అంటే కమర్షియల్ రోడ్ లైనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బల్క్ సేల్స్ అంటే బల్క్ డీజిల్ అని చెప్పి దానికి ఇంకొక రేట్ ఉండేది. ఆ రేటు సెపరేట్గా వాళ్ళకి కంపెనీస్ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కేసెస్లో అంటే కొంత లాస్ట్ ఒక 1 monthలో కొంత రేటు పెరిగినాయి. అది కాబట్టి కూడా మన కొన్ని చోట్ల ఎక్కడ ఏం చూస్తున్నారంటే ఈ బల్క్ సేల్ ఉన్న వాళ్ళు కూడా మన రీటైల్కి వస్తున్నారు. అలాంటివి కేసులో కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ తహసీల్దార్స్కి పోలీస్తో కూడా అన్ని చోట్ల కూడా మన సిబ్బందులను పెట్టమని చెప్పాము. ఎవరైతే బల్క్గా రీటైల్ అవుట్లెట్స్ నుంచి తీసుకున్నారో అది చట్టంకి విరుద్ధం. ఎందుకంటే బల్క్ సేల్ దానికి సెపరేట్ రేట్ ఉంది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళ రీటైల్ నుంచి తీసుకుంటే అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సబ్సిడైజ్ ఫ్యూయల్ బీయింగ్ సిఫండ్ ఆఫ్. సో అది కాబట్టి ఖచ్చితంగా మన ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, అదేవిధంగా పెట్రోలియం యాక్ట్, అదేవిధంగా జిఎస్టీ యాక్ట్ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. అలాంటివి కేసులు ఎక్కడైతే బల్క్ కన్స్యూమర్స్ అంటే కొంత ఒక 20 రూపాయలు నేను కాపాడుతాము, నాకు ప్రాఫిట్ తీసుకుంటామని అనుకుని రీటైల్లో వచ్చి తీసుకునే ఏదైనా కేసెస్ దృష్టికి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము. అది ఇన్స్ట్రక్షన్ తహసీల్దార్స్కి, సిబ్బందులకి, అదేవిధంగా ఓఎంసీస్ అందరు కూడా ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్గా వెళ్ళిన అంటే బైక్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కార్లో వెళ్ళిన కావచ్చు, లేదంటే బస్సెస్ కావచ్చు, ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్ళిన రీటైల్ సేల్స్లో ఉన్న కన్స్యూమర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కొరత అయితే జిల్లాలో లేదు. మన జిల్లాలో ఇప్పుడు ఉన్న 16 దాకా రీటైల్ అవుట్లెట్ ఈ రోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే కొద్దిగా డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉంది. అవన్నీ కూడా సాయంత్రం లోపల మళ్ళీ అది స్టాక్ వస్తున్నాయి. స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఇంటెంట్ పెట్టి ఉన్నారు 16కి. సప్లై కూడా మనకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మనకు ఇక్కడ ఒకటి గుత్తి దగ్గర మనకు గోడౌన్ ఉంది. అదే కాకుండా ఇంకా కడపలో కూడా గోడౌన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంటెంట్ పెట్టి ఉన్నారు. మహా అయితే ఒక ట్రాన్స్పోర్ట్ టైం మాత్రమే మనకి ఇబ్బంది ఉంటాయి. ఆ టైం లోపల ఖచ్చితంగా అది రీఫిల్ కూడా అవుతాయి. సో ఎక్కడ కూడా డ్రై అవుట్ లేకుండా మనం ప్లాన్ చేసుకున్నాము. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా సప్లైని ఆల్మోస్ట్ ఒక 30% దాకా పెంచారు, ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి. సో దయచేసి అంటే బట్ అది ఇప్పుడు 200%, 300% అయితే ఎవరి వలన అది చేయలేము. సో దయచేసి జనాలు భయం లేకుండా, ఎటువంటి ప్యానిక్ లేకుండా రెగ్యులర్గా మీరు ఎంతైతే తీసుకున్నారో అంతే తీసుకోవాలని కోరుతున్నాను. ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు రైతులకి, అదేవిధంగా ఎవరైతే ఇండివిజువల్ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. నానా నేను మీకు డేటా ఇస్తాం. ఈ డేటా అనేది మనం పేపర్ మీద, పెన్ మీద రాసిన డేటా కాదు. ఈ డేటా అనేది ఓఎంసీది ఆ మొబైల్ అంటే ఆ రీటైల్ అవుట్లెట్లో నోసులు ఉంది. ఆ నోసుల్లో మీకే ఎప్పుడైతే మీరు పెట్టుకున్నప్పుడు మీకు అక్కడ ఎన్ని లీటర్లు పోతున్నాయని మీకు తెలుస్తాయో అదే డేటా ఆన్లైన్ ద్వారా కంపెనీ డేటాబేస్లో కూడా ఉంటుంది, ఆ రీటైల్ అవుట్లెట్ డేటాబేస్లో కూడా ఉంటాయి. ఆ డేటా కావాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వారిగా, రీటైల్ అవుట్లెట్ వారిగా మీకు తెలియజేస్తాను. సో దాట్ వీ విల్ గివ్. బట్ ఒకటే ఏంటంటే ఒకవేళ ఎవరైనా దీన్ని ఛాన్స్ తీసుకొని కొద్దిగా లోకల్గా ఎంపసల్మెంట్ చేస్తాము లేదంటే డైవర్షన్ చేస్తామని అలాంటివి ఏదైనా రీటైల్ అవుట్లెట్ వాళ్ళు అనుకున్నది అయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే సప్లై చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే రావట్లేదు. అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. వీఆర్ టేకింగ్ దట్. మీరు స్పెసిఫిక్ గా ఒక విషయం చెప్పండి ఫస్ట్. దానికే చెప్పినది ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్. ఎక్కడైతే సో ఆల్రెడీ ఒక కలెక్టరేట్ లో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. మీరు స్పెసిఫిక్ ఇప్పుడు మీరు ఒక ఇండివిజువల్ కేసెస్ చెప్తున్నారు, ఎక్కడైతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని అనుకున్న కేసెస్ ఉంటే అది దయచేసి కంట్రోల్ రూమ్ కి పెట్టండి. విల్ డెఫినెట్లీ లోకల్ గా తహసీల్దార్ కి వాళ్ళ లెవెల్లో యాక్షన్ తీసుకోమని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఇచ్చాము. ఎస్పీ గారు ఉన్నారు, జేసీ గారు ఉన్నారు, ఎంటైర్ సిబ్బందిని ఫీల్డ్ మీదకే వెళ్ళమన్నారు.
ఈచ్ అండ్ ఎవ్రీ తహసీల్దార్ అండ్ ఎస్హెచ్ఓ ఇస్ ఆన్ ఫీల్డ్ యాజ్ ఆన్ నా మార్నింగ్ 9:40 వరకు నేను మీటింగ్ తీసుకున్నాను. మార్నింగ్ సెషన్లో పూర్తి వాళ్ళందరూ ఫీల్డ్లోనే ఉంటారు. సో ఎక్కడైనా అలాంటివి కేసు వస్తే వాళ్ళు ఫస్ట్ లెవెల్లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన స్పెసిఫిక్ ఏదైనా కేసు ఉందంటే ఒక కంట్రోల్ రూమ్ నంబర్ డీటెయిల్స్ కూడా ఈ రోజు మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఆ కంట్రోల్ రూమ్ కి చెప్పండి, ఆ వచ్చిన కేసు ప్రతి ఒక్కటి కేసు కూడా మనం ఎంక్వైరీ చేసుకొని వీల్ టేక్ యాక్షన్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారంటే ఈ విషయాలు జనాలకి తెలియాలి, డీలర్స్ కి తెలియాలి. వెంటనే తెలియాలంటే ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళినా కూడా అంత ఫాస్ట్ గా తెలియకపోవచ్చు. అది కాబట్టి ప్రెస్ ద్వారా చెప్తే వెంటనే తెలుస్తాయని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో ఈ చెప్పిన విషయాలు ఒకటేంటంటే సప్లై వి హావ్ రాంప్డ్ అప్, మోర్ దాన్ ఇనఫ్ సప్లైస్ మనం చేస్తున్నాము. రెండోది ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దు. ఎవడైతే డైవర్షన్ చేస్తున్నారు, ఇలా బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మన దగ్గర కూడా పాస్ ఆన్ చేయండి. ప్లస్ కాబట్టి మీకు కూడా చాలా ఎక్కువ మంది ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ దయచేసి పాస్ ఆన్ చేసినట్టు చూసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కేసు ఎంక్వైరీ చేసేసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఇన్ కేస్ అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనం విల్ నాట్ క్యాన్సిల్ దేర్ లైసెన్సెస్, బట్ విల్ పుట్ ఈచ్ అండ్ ఎవ్రీ 204 అవుట్లెట్ లో కూడా ఒక రెవెన్యూ ఆఫీసర్ ని, అదేవిధంగా ఒక పోలీస్ ఆఫీసర్ ని ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ బి పొజిషన్ 24/7. There will be one revenue official and one police official available in the location. సో దానికి కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నారు. జేసీ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతున్నాయి. సో వీల్ ఎన్షూర్ దట్ ఈస్ దర్. ఒకవేళ లోకల్ గా అలాంటివి ఏదైనా జరిగిందంటే ఫస్ట్ లెవెల్లో అక్కడ తెలియజేయండి. ఇన్ కేస్ ఎక్కడైనా ఒక గంట తర్వాత కూడా అవ్వట్లేదు అంటే కంట్రోల్ రూమ్ కి వెంటనే తెలియజేయండి. సో విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగైన్స్ దోస్ పీపుల్ హూ ఆర్ వైలేటింగ్ దోస్ కండిషన్స్. నాన్న ఇప్పుడు నేను వెహికల్ అంటే మనకు ఇప్పుడు కొన్ని పంట ఉండొచ్చు, డీజిల్ ఉండొచ్చు. నేను ఇప్పుడు వెంటనే వెహికల్స్ మాత్రం ఇవ్వండి, వేరే ఎవరికి ఇవ్వద్దు అంటే చాలా మందికి మళ్ళీ బ్లాక్ అంటే బండి నుంచి తీసి బ్లాక్ లో తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో వీ డోంట్ వాంట్ టు క్రియేట్ మోర్ ప్యానిక్ అండి. ఎందుకంటే ఇప్పుడు ప్యానిక్ వల్లనే ఎక్కువ మంది తీసుకున్నారు. మళ్ళీ నేను కొంతమందికి ఇవ్వట్లేదు అంటే వాళ్ళ మాట ద్వారా ఇంకొకరికి అది ఇవ్వట్లేదండి, ఇంకా వేరే దగ్గర నుంచి తెచ్చుకోవాలని చెప్పి. సో వీ విల్ నాట్ డూ ఇట్ అండి. ఏం చెప్పానంటే డిపార్ట్మెంట్ కి ఎక్కడైతే బల్క్ లో ఎక్కువ మంది తీసుకున్నారో వాళ్ళు పేరు డీటెయిల్స్ నమోదు చేసుకోండి ఒక రిజిస్టర్ లో. ఆ కేసెస్ ఎక్కువ మంది తీసుకున్న వాళ్ళు అంటే 1 లీటర్ 2 లీటర్ అయితే మనం ఏమి అంటే అంత మానిటర్ చేయలేమండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న అంటే అవసరాలు ఉంటాయి. ఎందుకంటే మేబీ ఒక చిన్న డీజిల్ పంప్ సెట్ రన్ చేయడమో, లేదంటే ఒక ఎయిర్ రైటర్ రన్ చేయడమో, ఒక ఎంఐ వాడడమో అవసరం ఉంటాయి. సో అలాంటివి మనం బ్లాంకెట్ గా మనం పెట్టలేదండి. ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారన్నది దానికే రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని పెట్టారు. ఎక్కడైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారని చెప్పిన వాళ్ళకి వాళ్ళు పేరు డీటెయిల్స్ నమోదు చేయమని చెప్పాము. అదే కాకుండా మార్నింగ్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని కూడా దీనిలో అనుసంధానం చేశాము. ఎందుకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళ మీద 3 చట్టాల కింద, ఒకటి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద రెండోసారి సేల్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే రీటైల్ అవుట్లెట్, రీటైల్ అంటే కన్స్యూమర్కే ఇవ్వాలి. కన్స్యూమర్ కాకుండా ఇంకొక రీటైలర్కి ఇచ్చి అతని ద్వారా ఇంకొక సేల్ చేయడానికి లేదు. సో ఆ చట్టం కింద యాక్షన్ తీసుకుంటాము. రెండో విషయము పెట్రోలియం యాక్ట్ కింద ఇది ఎక్కడ స్టోర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే లైసెన్స్ ఉంటేనే స్టోర్ చేయగలుగుతారు. సో దాని మీద అలాంటివి కేసైనా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద కేసులు పెడతాను. మూడోది బల్క్ కన్స్యూమర్స్ ఎవరైనా రీటైల్ నుంచి తీసుకుంటే ఇట్ ఈస్ ట్యాక్స్ ఇవేషన్ ఆల్సో. సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని కూడా పెట్టుకొని అలాంటివి కేసెస్, ట్యాక్స్ ఇవేషన్ కేసెస్ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సో మనం ఒకటి ఏం చేస్తామంటే రీటైల్ అవుట్లెట్ అన్నింటిలో కూడా వీ విల్ పుట్ రెవెన్యూ పర్సన్, పోలీస్ పర్సన్ విల్ నోట్ డౌన్ హూ ఇస్ టేకింగ్ బిగ్ క్వాంటిటీస్ అండ్ ఈచ్ కేసు పోలీస్ వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. సో వీ విల్ వెరిఫై ఇట్. నేను ఇప్పుడు అంటే బ్లాంకెట్ గా ఇంకా ఎవరికి ఇవ్వద్దంటే అంటే అది ఇంకా ప్యానిక్ క్రియేట్ చేస్తారు. అంటే మీకు ఓపెన్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు నార్మల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నార్మల్ గా నడిస్తే జనాలకి నమ్మకం ఉంటుంది. నార్మల్ సిచ్యువేషన్ లో మనం అబ్నార్మల్ డిసిషన్ తీసుకుంటే అది నార్మల్ అని జనాలు నమ్మరు. సో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అంటే మీ సలహా బాగానే ఉంది, ఐ అండర్స్టాండ్ దట్. బట్ మనం అర్థం చేసుకొని ఒక డిసిషన్ పెట్టాము. వీ విల్ ఎన్షూర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఈజ్ స్ట్రాంగ్లీ డన్. ఎవరైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారో వాళ్ళని నోట్ చేసుకుంటాను, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. ఎక్కడైతే మీ దృష్టిలో కూడా లోకల్ గా మీ ప్లస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ వాళ్ళు కూడా చాలా మంది ఫీల్డ్ లో ప్రతి చోట్ల ఉన్నారు. దయచేసి మన కంట్రోల్ రూమ్ నే వాడండి. ఆల్మోస్ట్ 5-6 నెంబర్స్, 2-3 అంటే ల్యాండ్ లైన్ నెంబర్స్, 5-6 ల్యాండ్ లైన్ నెంబర్స్, అదే కాకుండా మొబైల్ నెంబర్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కి పెట్టండి. ప్రతి ఒక్క లెక్క పెట్టుకుంటాను. విల్ టేక్ యాక్షన్. అండ్ కనీసం ఈ రోజు ఫస్ట్ అవర్ లోనైనా కనీసం 1-2 యాక్షన్ కూడా ప్యారలల్ గా టేకప్ చేసినప్పుడు జనాలు కూడా నమ్మకం వస్తుంది. ఎవరైతే ఇట్లాంటివి చేసిన వాళ్ళకి కొద్దిగా భయం కూడా వస్తుంది. సో అది ఖచ్చితంగా టేకప్ చేస్తాను. విల్ టేక్ ఇట్ అప్.